నేను కలిపానంటున్నావేంటి? అనవసరంగా నన్నెందుకు ఆడిపోసుకుంటున్నావు? పద్మావతి ప్రేమకి అలివేలు పగకి తేడా తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు నేను. అవును, కూరల్లో ఉప్పు నేనే కలిపాను. పశువులు కూడా ముట్టలేనంతగా ఆ ఉప్పు నేనే కలిపాను. అంటే దాని చేత్తో విషం పెట్టినా అలాగే తింటావా? హాయిగా తింటాను. పద్మావతి ఇస్తే విషం కూడా అమృతం అవుతుంది. నేను దాన్ని తిట్టించాలని స్కెచ్ వేస్తే నువ్వు నన్ను తిడుతున్నావేంటి? దాని చేతి వంట విషమైనా అమృతం అన్నావు కదా, తిను, బాగా తిను, కడుపు నిండా తిను. ఎంత పని చేసావు అలివేలు. భోజనం పట్టుకుని ముందు నువ్వు వెళ్ళవే అని అలివేలు అందో లేదో పద్మావతి పట్టుకుని పరుగున పోయిందే. ఇంతవరకు రాలేదు. ఏం జరుగుతుందో? బామ్మగారు ఏంటి మెట్టబోతులాగా ఇలాగెలా తిరుగుతున్నారు? ఏంటి సంగతి? నా బాధ నీకేం తెలుస్తుందిరా సోడబుడ్డి? పద్మావతి పద్ధతి నాకేమీ నచ్చడం లేదురా చిట్టి. దాని మనసులో ఏదో దురుద్దేశం ఉందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీకు ఏరే పని పాట లేకపోతే కూర్చుని రామకోటి రాసుకోండి, ఊసిపోద్ది. అంతేగాని పద్మావతిని ఆడిపోసుకోకండి, ఉసురు తగులుద్ది. లేదురా, అచ్చమాంబ ఒక విషయం గురించి గాని ఒక మనిషి గురించి గాని ఎన్నిసార్లు అనుమానిస్తుందంటే అందులో ఏదో ఆంతర్యం ఉందని అర్థంరా. నీకేం తెలుసురా? అలివేలు, ఏమైందే? అవును, ఇంతకీ అదెక్కడా? వెనకే వస్తుంది. మరక్కడ ఏం జరిగిందే? గడిది గుట్టు జరిగింది. వసాయ్ వసాయ్ వసాయ్, ఇదేంటి ఏం మాట్లాడకుండా వెళ్తుంది? వసాయ్ అలివేలు, అలివేలు, అలివేలు. బామ్మగారండి పార్టీ మర్చేశారు. అలివేలు అసలు రూపం తెలియక అలివేలు నములు బేబీ అనుకుంటుంది ఇవిడే. అలివేలే అసలు సూత్రధారని తెలిస్తే గుండె ఆగిపోద్ది ఇవిడికి. ఏమైందే? వెళ్ళేటప్పుడు విజయం నాదే అన్నట్టు వెళ్ళావు, వచ్చేటప్పుడేమో ఓటమి పాలైన సైనికుల్లా వచ్చావు. ఏం జరిగింది? నీ ఉప్పైడే ఎలా పనిచేసిందే? పద్మావతి పరువు తీసేసిందా లేదా? ఏంటి తీసేసేది? అది చేసిన వంటల్లో ఉప్పే కాదు విషయం కలిపినా తినేస్తాడు. అదంటే ఆయనకి అంత ఇష్టం. ఆ పద్మావతి సంగతి వదిలిపెట్టకూడదే. దయచేసి నువ్వు కాసేపు బయటికెళ్ళు, నన్ను వదిలే, వెళ్ళు. దీనికేం తక్కువలే. ఏదిరా, అది వచ్చిందా? ఇంకా రాలేదండి. రావే, నీ సంగతి చెప్తాను.
ఏం చేస్తున్నావే నువ్వు? ఏం చేస్తున్నావు అసలు? నేనేం చేశాను బామ్మ? నేనేం చేశానా? ఈ రోజు నా చేతిలో అయిపోయావే నువ్వు. ఏమైంది జేజీ? నన్ను జేజీ అని పిలవడం కాదే, ఈ రోజు జేజమ్మని చూపిస్తాను నీకంతే. ఏమైంది బామ్మగారు? నువ్వు ఆగరా సోడాబుడ్డి, నువ్వు రావే రావే. అయ్యో బామ్మగారు, రావే. అయ్యో బామ్మ, రా. ఏమైందండి? ఏయ్, తప్పుకో నువ్వు తప్పుకో. రావే రా. రావే. బామ్మగారు, ఆగండి. ఏమైంది జేజీ? ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి బావను ప్రేమించావు, చివరికి పెళ్లి మండపంలో వదిలేశావు. వదిలేసిన దాన్ని పూర్తిగా వదిలేయాలి కదా, మళ్ళీ ఈ దొంగ నాటకాలేంటే? మాట్లాడవే. దొంగ నాటకాలు ఏమున్నాయి బామ్మగారు? నువ్వు నోరు మీరా ఎదవా. నువ్వు చెప్పవే, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఏం చేసావా? తల స్నానాలు చేయించడాలు, బట్టలు ఇస్త్రీ చెయ్యటాలు, భోజనం పట్టుకెళ్ళి ఇవ్వటాలు, ఇవన్నీ ఏం ఆశించి చేస్తున్నావే? మాట్లాడవేవే. అభిమానంతో చేస్తున్నాను, నేనేం ఆశించడం లేదు. కాదు, దాని కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. లేదు, కాపురం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఆపవే నువ్వు. దాని కాపురంలో నిప్పులు పొయ్యాలని చూస్తున్నావు. లేదు బామ్మ, నేను పువ్వులు పోయాలని చూస్తున్నాను బామ్మ. ఏంటి పువ్వులా? ఎవరికి చెప్తున్నావే నువ్వు? పైకి అమాయకురాల్లా కనిపించినా నీ మనసులో వేరే ఆలోచన ఉందే. బామ్మగారు, ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు, దయచేసి ఆపండి. అసలు నా నోట్లో నిజాలు తాగం. మీరు పద్మావతిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది. ఏం నిజాలురా? ఏం నిజాలు మాట్లాడు. ఏ నిజాలా? ఏ నిజాలంటే? మావయ్య, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు మావయ్య, అది కదమ్మా పద్మావతి. వెళ్ళు. అసలు ఈ ఇంట్లోంచి వెళ్లాల్సింది నువ్వే. నువ్వు వెళ్ళాలి ముందు. బామ్మగారు, మీరు పొద్దు గురించి ఇంకొక మాట మాట్లాడితే మీ మర్యాద దక్కదు. అమ్మ పద్మావతి, నువ్వు ఈ రోజు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఆ రోజు జరిగింది చెప్పి ఈవిడి కళ్ళు తెరిపించాలి. చాలా ఆపండి మీ గోల. ఏంటే మీ నాటకాలు? ఇదిగో అసలు నిన్ను నీ చెంప వదలరా, నా చెయ్యి వదులు. పద్మావతి ఒంటి మీద చెయ్యి పడిందంటే పెద్దావిడని కూడా చూడను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి? అందరికన్నా పెద్దదాన్నిరా. సంతోషించండి, మాటలతోనే సరిపెట్టాను. అది మీరు కాబట్టి. అదే ఇంకెవరైనా అయ్యుంటో ఈ పాటికి ముక్కలుగా నరికేసి ఇవ్వండి. ఏం తెలుసండి మీకు పద్మావతి గురించి? ఏం తెలుసని నోరు చేస్తున్నారు? ఏం తెలుసు మీకు? నా మేనగోడలో తను కరిగిపోయి ఆలువేల జీవితానికి వెలుగునిచ్చిందండి. వెలుగునిచ్చింది పిచ్చిది.
నవ్వుని అలివేలికి దానం ఇచ్చి ఇంతమంది వల్ల ఒంటరిగా ఏడుతూ మిగిలిపోయిందండి. ఏం తెలుసండి మీకు పద్మావతి గురించి? ఏం తెలుసు? ఆ రోజు పెళ్లిలో ఏం జరిగిందో మీకు తెలుసా? నాకు బావ దక్కకపోతే నేను చచ్చిపోతాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఇదండి జరిగింది. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసింది ఎవరో? దురుద్దేశం ఉంది ఎవరిలో? అమ్మా పద్మావతి, నువ్వు చేసింది చాలా పెద్ద త్యాగం. కాదన్ను, కానీ అంత త్యాగం చేసిందానివి మళ్ళీ వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్తున్నావు తల్లి? వాళ్ళ మధ్యలోకి కాదు జేజీ, అసలు అసలు మీ అందరి మధ్యలో నుంచే నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ రోజు వాళ్ళ శోభనం రాత్రి ఏం జరిగిందో తెలుసా? నేను మారలేదు, మారినట్టు నటించాను. పద్మావతి దగ్గర దొంగ ఏడుపు ఏడ్చి చచ్చిపోతానని నటించి దాని తాళిని నేను కొట్టేశాను. అలివేలిలో మార్పు తీసుకురావడం కోసమే, అలివేలిలో జలస్ పుట్టించడానికే నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నాను తప్ప నా మనసులో వేరే దురుద్దేశం లేదు బామ్మ, లేదు. ఇద్దరిని విడగొట్టడానికి అంతకన్నా కాదు, కాదు. అలివేలు మనసులోని పగను ప్రేమగా మార్చడం కోసమే నా ప్రయత్నం చేస్తున్నాను బామ్మ. వాళ్ళ మనసులను కలిపి వాళ్ళు పండంటి బిడ్డనిచ్చేంత వరకు అలివేలు నన్ను చూసి అసూయపడేలా ప్రవర్తించక తప్పదు బామ్మ. నా త్యాగానికి అర్థం వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలనే బామ్మ. అదే నేను కోరుకునేది కూడా. అలా జరిగే వరకు నేను ఇక్కడ ఉండటం తప్పదు, తప్పదు. అమ్మా పద్మావతి, నన్ను క్షమించవే. అయ్యో బామ్మ, చిన్నదానివైనా ఎంత పెద్ద మనసుతో ఆలోచించేవే.
పెద్దదాన్నని అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు, కానీ నేను కాదే పెద్దదాన్ని. నువ్వు మా అందరికన్నా పెద్దదానివి. నువ్వే నువ్వే అమ్మా. బామ్మ ఊరుకో బామ్మ. ఏంటి నువ్వు కూడా? ఆయన అలివేలు ఏమైనా పరాయిదా? నా తోడ పుట్టిందే కదా. తను తన భర్తతో సంతోషంగా ఉంటే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. అందుకే ఇదంతా చేస్తున్నాను. సరే మనవరాలా, నువ్వు ఒక మంచి పని చేయబోతున్నావు. మా వంతు సాయం మేం కూడా చేస్తాం. ఏం చేయమంటావో చెప్పు. చెప్పు. ఒరే చిట్టి, ఆ, నువ్వు కృష్ణుళ్ళ రథం నడిపే, పద్మావతి అర్జునుళ్ళ బాణాలు వదులుతుంది. అవునండి, మరి మీ పాత్ర ఏంటండి? ముందుండే గుర్రాన్ని నేనే కదరా. ముసలి గుర్రాలు పరిగెట్లేవండి. ఒరే సోడా పుట్టి, నన్ను ముసల్దంటావా? నిన్ను అమ్మో, నిన్ను ఏది- కర్రే, అయ్ బాబాయ్, నేను వెళ్ళిపోతాను. ఏయ్! ఏయ్, ఆగు! ఏయ్! అమ్మా పద్మావతి, అందరి కోసం అన్నీ త్యాగం చేసావే, కానీ నీ నవ్వుని మాత్రం త్యాగం చేయకమ్మా. నీ మొహం మీద ఎప్పుడూ నవ్వుండాలే. ఎన్ని బాధలున్నా నీ నవ్వుని అలాగే నీ దగ్గరుంచుకోవాలి. సరేనా? రా రామ్మా. దండం పెట్టుకోండమ్మా. అమ్మా పద్మావతి, అంతా మంచి జరగాలని నీ చేత్తో దీపం వెలిగించమ్మా. నా కోడలు నా ఇంటి దీపం వెలిగించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న వెంకి, పదండ్రా. మీకోసం చేసిన వంటలన్నీ వేడివేడిగా ఉన్నాయి. పద నాన్న, పద. నా జీవితంలో సంతోషం ఎప్పుడు శాశ్వతంగా ఉండడం లేదు. కనీసం ఈ కలైనా కాసేపు ఉండే సంతోషాన్ని పంచొచ్చు కదా.
అయినా నా ఇంటి కోడలయ్యింది అలివేలు. పద్దు నా ఊహల్లోకి రావడం కూడా పద్ధతి కాదు.